సో అది అయిపోయిన తర్వాత దెన్ రంపచోడవరం సార్ నెక్స్ట్ అసైన్మెంట్. రంపచోడవరం యాజ్ అ పిఓఐటిడిఏ, నేను పిఓఐటిడిఏగా రంపచోడవరం వెళ్ళింది ఐఏఎస్ ఆఫీసర్స్ మీకు జ్ఞాపకం ఉంటుంది. ఓకే, గుర్తేడు దగ్గర ఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఎంబీపీ శాస్త్రి గారు వీళ్ళందరినీ కిడ్నాప్ చేశారు కదా. కిడ్నాప్ చేసి రిలీజ్ చేసిన ఆ ప్రస్థానంలో నన్ను అక్కడ పిఓఐటిడిఏగా వేశారు. నేను కూడా ఆ రోజుల్లో ఇటువంటి ప్రాంతాల్లో పనిచేయాలనే ఉత్సాహంతో ఉండేవాడిని. సో అది మేజర్ ఛాలెంజ్ సార్. ఎందుకంటే అది చాలా భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత అసలు అడ్మినిస్ట్రేషన్ ప్యారలైజ్. యాక్చువల్లీ వచ్చిన మాట చెప్పమంటావా ఇక్కడ? ఆ కిడ్నాప్ అయిందని హ్యాపీగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఆ రోజుల్లో. వీళ్ళకు తగిన శాస్తి అయింది. మనం ఉంటే వీళ్ళు వెనక నిలబడి సివిల్ లిబర్టీస్ ఇవి అంటూ ఉంటారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మంచి పని జరిగిందిలే అనుకున్న పోలీస్ ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు ఆ రోజు. క్యారియర్ అది కానీ చాలా అది వెనక్కి నెట్టేసింది అభివృద్ధి కార్యక్రమాలని. కానీ ఎందుకంటే మీకు రంపచోడవరంలో సక్సెసివ్గా శాస్త్రి, ఎంబీబీ శాస్త్రి గారు, మనోహర్ ప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు సక్సెసివ్లీ వెరీ గుడ్ POs, అండ్ దే హ్యావ్ బ్రాట్ డెవలప్మెంట్, పీపుల్స్ పార్టిసిపేషన్ చాలా ముందుకు తీసుకొచ్చారు. నేను దాన్ని ఇక్కడ ఈ వాతావరణానికి అర్థం చేసుకోవడానికి కూడా నేను 2 నెలలు గ్రామాలన్నీ తిరిగి అర్థం చేసుకుని, నేను రంపచోడవరం ఏజెన్సీలో పనిచేసిన 2 సంవత్సరాల్లో నేను ప్రజల నుంచి చాలా నేర్చుకున్నాను సార్. నేను తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్లో పనిచేయడానికి, లాంగ్ ఇంటర్నేషనల్ కెరియర్కి ఒక విధంగా నాకు ఫౌండేషన్ ఐటిడిఏ వాజ్ మై ఫౌండేషన్. ఎందుకంటే పీపుల్ సెంటర్డ్ డెవలప్మెంట్ ఇన్ ఎ రిసోర్స్ స్కేర్స్ సిచ్యువేషన్, ఫైనాన్సెస్ స్కేర్స్, న్యాచురల్ రిసోర్సెస్ స్కేర్స్, హ్యూమన్ రిసోర్సెస్ స్కేర్స్ ఉన్న సిచ్యువేషన్లో హౌ డు యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఎవ్రీ ఏరియా, అగ్రికల్చర్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వీటన్నిటినీ కూడా హౌ టు రీఅలైన్ ఇన్ ఎ రిసోర్స్ కేర్ సిచ్యువేషన్ అనేది నేర్చుకోవడమే కాకుండా, అప్లై చేయడమే కాకుండా దాన్ని ఒక స్కేల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం. Some of those experiences were later scaled up by IFAD, by World Bank, by UNICEF. అంటే ఎడ్యుకేషన్లో మేము చేసింది ఇట్స్ ఎ ఫార్ రీచింగ్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మాకు పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని రాసి లేకపోతే చెప్పి 10 మందికి చెప్పే టైం కానీ ఆలోచన కానీ ఉండేది కాదు. అదేమిటంటే చేసుకుపోవడమే, ప్రతిరోజు రాత్రి పగలు పనిచేయడం, మార్పు ఏదో చేస్తున్నాం, అది సరిగా చేస్తున్నావా లేదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి బేరేజ్ వేసుకోవడం తప్ప. ఆ రోజుల్లో మీకు తెలుసు సార్, ఈ ఏజెన్సీ ఏరియాస్లో నక్సలిజం వలన పొలిటికల్ ప్రాసెస్ హ్యావ్ కంప్లీట్లీ ఇవాపరేటెడ్. ద వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్. దాంట్లో ప్లస్ అండ్ మైనస్. ప్లస్ ఏమిటంటే ప్రెషర్లు, ఇమ్మీడియట్ ప్రెషర్స్ లేకపోవడం. మైనస్ ఏమిటంటే మీకు ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, ఇంక్రిమెంటల్ పొలిటికల్ సపోర్ట్ లేదు, పొలిటికల్ నెగటివిటీ కూడా లేదు. సో యూ హ్యావ్ ఎ క్లీన్ స్లేట్ ఎట్ వన్ ప్లేన్. రెండవది ఏమిటంటే సార్, మన ఆఫీసర్స్ ఆల్సో, సీనియర్ ఆఫీసర్స్ సపోర్ట్ కూడా కొంతమంది వ్యక్తుల్ని బట్టి చాలా ఎక్కువ ఉండేది, కొంతమందికి చాలా తక్కువ ఉండేది. ఆ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా నాకు చాలా తక్కువే అనిపించింది అనమాట. సో దట్ ఆల్సో గేవ్ మీ, సో ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనిచేసి, సెల్ఫ్ మోటివేషన్తో పనిచేయడమే కాకుండా టీంనంతా కూడా మోటివేట్ చేసి తీసుకెళ్ళడం. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ సెట్ బ్యాక్, ఎన్కౌంటర్ జరగడము, లేకపోతే కిడ్నాప్ చేయడము, ఆఫీసర్ని డిఓని పట్టుకుపోవడం, హెడ్ మాస్టర్ గారిని పట్టుకుపోవడం, దానివల్ల మళ్ళీ వెనక్కి రావడం. కొంతవరకు నక్సల్స్తో కోఆర్డినేట్ చేసి వర్క్ చేయగలిగాం. లేకపోతే నాకు ఆ రోజుల్లో ఇంటీరియర్ ఏరియాస్లో పనిచేయడం అనేది చాలా కష్టం, ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్కి.
సో దట్ వాజ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై వ్యూ. తర్వాత ఇంకా చిత్తూరులో కానీ మహబూబ్ నగర్, కరీంనగర్ ఎక్కువగా నేను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద స్ట్రీమ్ లైనింగ్ ది ప్రాబ్లమ్స్, రెవెన్యూ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీకు తెలియదే ఉంది సార్, మీరు చెప్పినట్లుగా 60-70% సమస్యలు భూమికి సంబంధించినవి, లిటిగేషన్ అన్ని లెవెల్స్లో, తహసీల్దార్ లెవెల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ వీటి వల్లనే. కాబట్టి కరీంనగర్లో అప్పుడు పివి నరసింహారావు గారి భూములు, వంగర, సీలింగ్ సర్ప్లస్, దాంట్లో అవి డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రజలకి.